అనగానే మనందరికీ తెలుసు అటు ఇటు రెండు తరఫులన ఎంత హడావిడి ఉంటుందో ఎంత హంగామా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అటువైపు వాళ్ళు కావచ్చు ఇటువైపు వాళ్ళు కావచ్చు పలహారాలని లేకపోతే బట్టల కోసమని ఇంకోటని కలుసుకోవడం, వాళ్ళింట్లో వీళ్ళు భోజనాలు వీళ్ళింట్లో వాళ్ళ భోజనాలు జరగడం, అండ్ ఆ తర్వాత ఒకవేళ స్పెషల్ డేస్ వస్తే ఆ సెలబ్రేషన్ వేరుగా ఉండడం, ఇవన్నీ కూడా పెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళ ఇంట్లో మనకు కనిపించే సందడి. జనరల్లీ అయితే అంటే అమ్మాయి అబ్బాయి ఎప్పుడైనా సరే ఒక పెళ్ళి కుదుర్చుకునే టైంలో కంప్లీట్లీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, అమ్మాయి ఏం చదువుతోంది, అండ్ తర్వాత అబ్బాయి ఏం చదువుతున్నాడు, ఏదైనా జాబ్ చేస్తే జాబ్ ఏంటి, బిజినెస్ చేస్తే బిజినెస్ ఏంటి, అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగానే ఉన్నారా, సెటిల్డ్గా ఉన్నారా, ఆ తర్వాత అటువైపు ఇటువైపు టూ సైడ్స్ కొంతమంది అయినా అంటే ఒక జనరేషన్ ఆర్ 2 జనరేషన్స్ వరకు అంటే తాత ముత్తాతల వరకు అయితే డెఫినెట్లీ చూస్తూ ఉంటారు. సో అట్లాగే ఈ పెళ్ళిలో కూడా అవన్నీ చూశారు, అవన్నీ కుదుర్చుకున్నారు, ఎవ్రీథింగ్ ఇద్దరికి అంటే అమ్మాయి అబ్బాయికి కూడా ఇద్దరికి ఇష్టం ఉండింది. తర్వాత పెళ్లి ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకున్నారు, అన్ని పనులు కూడా స్టార్ట్ అయిపోయి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకోవడం కావచ్చు, అక్కడక్కడ కలుసుకోవడం కావచ్చు, తర్వాత వీళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు మాట్లాడుకోవడం కావచ్చు, అండ్ పెళ్ళి అరేంజ్మెంట్స్ ఎట్లా జరగాలి ఏంటి అనేది ఇదంతా కూడా జనరల్లీ ఎప్పుడైతే పెళ్ళిళ్ళు సెటిల్ అయిపోతాయో అప్పటి నుంచి అందరి ఇళ్లలో కనబడే హడావిడే. అక్కడ ఈ ఇంట్లో కూడా అట్లాంటి హడావిడే కనిపిస్తోంది. ఇది ఎక్కడ జరిగింది అని అంటే మహారాష్ట్రలోని మూర్తిజాపూర్లో ఈ అమ్మాయి అండ్ అబ్బాయి వీళ్ళిద్దరు కూడా పెళ్ళికి ఒప్పుకున్నారు, ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్న పరిస్థితి. ఆ తర్వాత మరి మేనమామకు ఏమనిపించిందో ఏంటో తెలియదు, బట్ అన్నీ అటు ఇటు అందరిది ఫ్యామిలీ హిస్టరీ అదంతా బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత ఈ పెళ్లి పిల్లగాడు ఎవరైతే ఉన్నారో ఆ పెళ్లి పిల్లగాడికి సంబంధించి సిబిల్ స్కోర్ ఎలా ఉంది అని ఒక్కసారి చెక్ చేద్దాము అని అమ్మాయి తరఫున మేనమామ సిబిల్ స్కోర్ ఒక్కసారి చూద్దామని చూసినప్పుడు సిబిల్ స్కోర్ చాలా అంటే చాలా పూర్గా ఉంది. అంటే ఇప్పుడు వాళ్లకు చెప్పిన విషయాలు ఏవైతే ఉంటుందో అంటే అబ్బాయి తరఫున వాళ్ళు మాకు అది ఉంది ఇది ఉంది, మాకు ఇంత ఆస్తులు ఉన్నాయి అంత ఆస్తులు ఉన్నాయి, మా వాడు ఇలా చదివాడు అలా చదివాడు, ఇవన్నీ ఓకే, అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది. కానీ సిబిల్ స్కోర్ దగ్గర మరి వెరీ పూర్ అని ఈ అబ్బాయికి ఎందుకుంది? అండ్ ఈ సిబిల్ స్కోర్ జనరల్లీ అయితే బ్యాంక్లో ఏదైనా లోన్స్ ఎగ్గొట్టడము లేకపోతే డీఫాల్ట్స్ ఉండడం వల్ల సిబిల్ స్కోర్ అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఫ్యూచర్లో అసలు ఎట్లాంటి లోన్స్ కానీ ఇంకేదన్నా మంజూరే కావు. మరి ఈ పిల్లగాడికి ఏం జరిగిందో ఏంటో తెలియదు, బట్ ఏదో దాస్తున్నారు. సిబిల్ స్కోర్ ఇంత పూర్గా ఉంది అని అంటే ఖచ్చితంగా అబ్బాయి తరఫున ఆ అబ్బాయి తరఫునకు సంబంధించిన విషయాలు ఏదో దాచారు అనేటువంటి దాంతో పెళ్ళినే క్యాన్సిల్ చేసుకున్నారు అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే సిబిల్ స్కోర్ చూసి వరుడిని వద్దనుకున్నారు అమ్మాయి తరఫున బంధువులు అని అంటే ఎంత కాన్షియస్గా ఉన్నారు అండ్ ప్రతిదీ కూడా ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అమ్మాయిని అబ్బాయికి ఇవ్వాలి అంటే ఎన్ని విషయాలు చూస్తున్నారు అనేది దీని ద్వారా మనకు అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సిబిల్ స్కోర్ చూసి ఒకవేళ బాగాలేకపోతే క్యాన్సిల్ చేయడం ఏంటి అనేది కూడా చాలామంది మాట్లాడచ్చు. మరి ఇది చాలా సిల్లీ రీజన్గా ఉంది, మరి సిబిల్ స్కోర్కే ఇట్లా పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుంటారా అంటే మరి ఈ విషయంలో ఆర్ ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో అదే జరిగింది. అబ్బాయి కానీ అమ్మాయి కానీ అంత ఇష్టపడ్డ తర్వాత అందరి బంధువులు ఒప్పుకున్న తర్వాత కూడా జస్ట్ సిబిల్ స్కోర్ చూసి పెళ్ళిని క్యాన్సిల్ చేసుకున్నారు అని అంటేనే అర్థం చేసుకోవచ్చు. అంటే అబ్బాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఈ అబ్బాయికి తరఫున కంప్లీట్లీ డీటెయిల్స్ కరెక్ట్గా చెప్పలేదు అనేది అమ్మాయి తరఫున బంధువుల వాదన. అంటే మేనమామ అయితే పర్టికులర్గా ఇప్పుడు అబ్బాయికి అంటే జస్ట్ ఆయన ఒక మాట అనుకుందాం 28-29 ఇయర్స్ ఉండిండొచ్చు. 28-29 ఇయర్స్కే ఒకవేళ ఆయనకు సిబిల్ స్కోర్ వెరీ పూర్గా ఉంటే మరి ఫ్యూచర్లో వాళ్ళకు ఏదైనా చాలా అవసరాలు ఉంటాయి. ఫ్యూచర్లో వాళ్ళకి ఒకవేళ బ్యాంక్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా బ్యాంక్కి సంబంధించి ఏమైనా కావాలన్నా కూడా సిబిల్ స్కోరే పూర్గా ఉంటే ఏమి వాళ్ళకు లభించవు. కాబట్టి అందుకే ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని బట్టి మనకు అర్థమవుతున్న సిచ్యువేషన్. సో ఈ సిబిల్
స్కోర్ బాగోలేకపోవడం వల్ల ఒక పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు అనే వార్త ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే నిజంగానే వైరల్గా మారిపోయిన పరిస్థితి. అంటే సిబిల్ స్కోర్ బాగాలేకపోతే కూడా పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అవుతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో మాత్రం రుజువు చేసుకున్న పరిస్థితి. అంటే కనీసం ఏ చిన్న మిస్టేక్ ఉన్నా సరే ఇంకా అమ్మాయిని అబ్బాయికి ఇచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పకనే చెప్పినట్టు అయింది. సో ఈ విషయం అయితే ప్రస్తుతం వైరల్గా మారిన పరిస్థితి.